హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లం కుడుములు అనేవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. 1 కప్పు రవ్వ అనేది బియ్యం రవ్వ అనేది తీసుకుంటున్నాను నేను. అలాగే వాటర్ కూడా 1.5 వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇందులో మనం వాటర్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఈ కుడుములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం కొబ్బరి తీసుకుంటున్నాను, మిక్సీ పక్కన పెట్టుకున్నాను. అలాగే రవ్వ అనేది ఈ రకంగా ఉంటే మనకి కుడుములు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకుని కలుపుకుందాం. అలాగే ఈ కొబ్బరి వాటర్ మొత్తం మరిగిన తర్వాత ఈ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. అలాగే బెల్లం తీసుకున్నాను 1/2 కప్పు. నేను షుగర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను బెల్లము. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా బాగానే ఉంటాయి. మొత్తం వాటర్ ఏం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి, లేకపోతే పాకమాగా అయిపోతుంది. ఈ రకంగా మనకి పిండి అనేది ఉంటే పర్ఫెక్ట్గా కుడుములు అనేవి వచ్చేస్తాయి. ఉడికిపోయింది కదా, మనం మొత్తం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుంటూ మొత్తం ఎక్కడ ఉండలనేవి లేకుండా మొత్తం పొడి పొడిగా చేసుకుని ఆ తర్వాత ఉండలు అనేది చుట్టుకోవాలి. అలా చుట్టుకుంటే అప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఎక్కడ ఉండలుగా ఉండకుండా మనం పిండి అనేది మొత్తం కలుపుకోవాలి. ఈ రకంగా ఉండలు తయారు చేసుకున్నాం కదా, మనం ఒక ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకుందాం. కాసేపు ఉడికేలాగా. మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నాం కదా, కాసేపు ఉడకనిద్దాం. ఒక 20 మినిట్స్ ఉడకాలి చిన్న మంట మీద. ఉడికితే మనం ఉడికినాయో లేదో ఒక్కసారి తీసి చూద్దాం. ఈ రకంగా రవ్వ అనేది మెత్తగా అయితే ఉడికిపోయినట్టే. ఉడికిపోయినాయి కదా, ఎంతో టేస్టీ బెల్లం కుడుములు అనేవి